రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రతిభ కలిగినటువంటి ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్తుల లక్ష్మారెడ్డి, డిఎస్పీ, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, జోలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి ఈ ప్రతిభా పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం నాయబ్ తహసీల్దార్ ఎండి చాంద్ పాషా, ఇతను మనకి గత 6 సంవత్సరాల నుంచి దాదాపు 3000 హైకోర్టు కేసులు అయితేనే 50 మన లోకాయుక్త కేసులు, వీటన్నింటిలో కూడా శ్రద్ధ తీసుకొని కౌంటర్లు వేయడం, ఎప్పటికప్పుడు కోర్టు కేసుల్లో అప్డేట్గా ఉండడం, సార్కి ఫీడింగ్ ఇచ్చినందుకు మన చాంద్ పాషా గారికి ఇచ్చాం. అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం సీనియర్ సహాయకులు జి హిమబిందు గారు, ఈమె ల్యాండ్ ఎక్విజిషన్లో మనకి స్టాఫ్ లేనప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఈ సెక్షన్ నేను చేస్తా అని చెప్పి చేసి ఇప్పుడు మనకి వైడిపిఎస్లో దాదాపు 600 ఉద్యోగాల పైన, మరియు అదేవిధంగా 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, నేషనల్ హైవే, రైల్వేస్, వీటన్నిటిలో కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో మంచి ప్రతిభ కనబరిచినందుకు వారికి పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీనియర్ సహాయకులు తహసీల్దార్ కార్యాలయం త్రిపురారం కె కల్పన గారు, ఈవిడ రెవెన్యూ సబ్జెక్ట్లో అక్కడ త్రిపురారంలో నాయబ్ తహసీల్దార్ లేకపోయినప్పటికీ కూడా నాయబ్ తహసీల్దారు మరియు సీనియర్ సహాయకులు 2 పోస్టులు కూడా సమర్థవంతంగా పనిచేసినందుకు గాను వారికి పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం మిర్యాలగూడ సీనియర్ సహాయకులు ఎస్కే మతిన్ బాబా, ఇతను వచ్చి ఒక 6 నెలలు అయింది. అయినప్పటికీ కూడా కార్యాలయంలో గతంలో 2 సంవత్సరాల నుంచి సీనియర్ సహాయకులు రెవెన్యూ లేరు. వచ్చినప్పటి నుంచి కూడా ఆ రెవెన్యూ సబ్జెక్టులలో మొత్తం కూడా టేక్ఓవర్ చేసి మంచి ప్రతిభ కనబరిచినందుకు వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ నవీన్ కుమార్, మండల్ గద్దవార్ తహసీల్దార్ కార్యాలయం అన్ముల, ఇతను అన్ముల్లో బీటీ లేరు, సీనియర్ అసిస్టెంట్ లేరు, అయినప్పుడు కూడా అన్ని 3 పోస్టులు కూడా చేసుకుంటూ రెవెన్యూ మ్యాటర్స్లో ఎంఆర్ఓకి అక్కడ మంచి చేదోడు వాదున్నందుకు వారికి పురస్కారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండల్ గద్దవార్ తహసీల్దార్ కార్యాలయం పెదవుల ఎండి హబీబ్, ఇక్కడ కూడా బీటీ లేరు, సీనియర్ అసిస్టెంట్ లేరు, అయినప్పుడు కూడా అక్కడ ఉన్న తహసీల్దార్కి మంచి సపోర్ట్ ఇచ్చి రెవెన్యూ ఎంక్వైరీస్ని మంచిగా పకడ్బందీ చేసినందుకు గాను వారికి పురస్కారం ఇచ్చారు. అదేవిధంగా కె శ్రీకాంత్ ఎంపీఎస్ఓ తహసీల్దార్ కార్యాలయం అరవైపల్లి, ఇతను మన డివిజన్ పనే కాకుండా తన అరవైపల్లి స్టాటిస్టికల్ పనే కాకుండా సిటీ ఆఫీస్లో కూడా పనిచేసి సపోర్ట్ ఇచ్చినందుకు గాను వారిని గౌరవించడం జరిగింది. అదేవిధంగా ఆర్ శోభన్ కమ్యూనిటీ సర్వే తహసీల్దార్ కార్యాలయం పెదవుర, ఇతను 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, రైల్వే లైను మరియు నేషనల్ హైవేలో మరియు పైలట్ ప్రాజెక్టు తిరుమలగిరి సాగర్లో కూడా సర్వేలో మంచి షార్ప్ వర్క్ చేసి మంచి ప్రోగ్రెస్ ఇచ్చినందుకు గాను శోభన్ గారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం నిలమనూరులో ఉంటూ ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సెక్షన్ చేస్తున్నటువంటి జూనియర్ సహాయకులు సయ్యద్ జమాల్ గారు, ఇతను మన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్లో ఏ పిటిషన్ వచ్చినా కూడా ఎమ్మటే ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేసి దాన్ని సబ్ కలెక్టర్ గారి ఆమోదం తీసుకొని ట్రెజరీ పంపించి చెక్కులు బ్యాంకుతోటి తయారు చేసి బ్యాంకు వాళ్ళతోటి టచ్లో ఉండి అవి సకాలంలో ఉన్నట్టుగా చేసినందుకు వారికి జరుగుతుంది. ఎండి మౌలానా జూనియర్ సహాయకులు సబ్ కలెక్టర్ కార్యాలయం మిర్యాలగూడ, ఈయన జూనియర్ అసిస్టెంట్ కానీ రికార్డులను మొత్తం కూడా మంచిగా ప్రక్షాళన చేసి సారు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా రికార్డుని భద్రపరిచి ర్యాకుల్లో ఉంచి సిస్టమేటిక్గా పెట్టినందుకు గాను, మరియు ఈ సంవత్సరాల్లో చివరిలో వారు రిటైర్మెంట్ కూడా ఉంది కాబట్టి